వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. ఉత్కంఠంగా మారిన చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన. కోవిడ్ నిబంధనల మేర పర్యటనకు నిరాకరించిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులతో చర్చ. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఈవో. ఎన్నికల్లో వైకాపాను తరిమి కొట్టాలి. కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటప్రసాద్ పిలుపు. నెల్లూరు జిల్లా రాచర్లపాడులో రోడ్డు ప్రమాదం. క్రైన్ డ్రైవర్ దుర్మరణం. ఇక డీటెయిల్స్. చంద్రబాబు స్వంత జిల్లా పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారుతుంది. చిత్తూరులో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు వేలాది మందితో ధర్నా చేయడం కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. తిరుపతిలో చంద్రబాబు రైల్వే స్టేషన్, బస్టాండ్ సమీపంలో పర్యటిస్తే యాత్రికులకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ముందస్తుగా పోలీసులు ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేసి అవకాశం ఉంది. చంద్రబాబును ఎయిర్పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. ఏలూరు అశోక్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ, జనసేన నాయకులతో సమీక్షించారు. అనంతరం 43వ డివిజన్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో అభ్యర్థులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దేవస్థానంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఆలయంలో ఉత్సవాల ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమాలపై ఆలయ ఈవో కెఎస్ రామారావు మీడియాకు వివరించారు. అదేవిధంగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఉత్సవాల నిర్వహణను వివరించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపాను తరిమికొట్టాలని, అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ వైసీపీ అని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. పట్టణంలోని ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులకు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పట్టణ ప్రజలు ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. సంక్షేమ పథకాలు తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తే న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 9-10 వార్డులో చేసినటువంటి అకృత్యం, అంతకుముందు చైర్మన్గా ఉన్నటువంటి కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈసారి డిస్క్వాలిఫై చేయడం స్క్రూటినీలో, అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచేటువంటి వార్డుల్ని తెగనరుక్కుంటూ వస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఏమంటే ప్రజలు అనుకున్నదే నెరవేరుతుంది. మళ్ళీ మీరు ఒక 2 వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేకపోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీలో పోటీలు లేకుండా పోవడమో, సింగిల్ డిజిట్కి పరిమితి మీరు అనుకోవడమో అది కలలుగానే మిగిలిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని గర్వంగా చెప్పగలుగుతున్నామో, నమ్మకంగా చెప్పగలుగుతున్నాం అంటే దాదాపు 36 వార్డులకు సంబంధించినటువంటి నిధులు 3 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి కాంట్రాక్ట్ చేసుకోవడానికి, దాంట్లో లబ్ధి పొందడానికి మద్దతు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మైనార్టీని తెలుగుదేశం పార్టీ చైర్మన్గా ప్రకటిస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో ఈ రోజున మా పార్టీ నాయకుడైనటువంటి దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కూడా జరిగింది మున్సిపాలిటీకి. ఆ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి మేమే కల్పించాం. అందులో భాగంగానే ఆ రోజు కూడా పోటాపోటీకి ఎలక్షన్ జరిగితే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేసి ఇనానిమస్ చేసుకుని అప్పర్ హ్యాండ్ వచ్చింది సిపిఐ పార్టీతో పొత్తులో భాగంగానే. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీని ఆధిపత్యం కొనసాగించినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఆ రోజున నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ, ఏ రకమైనటువంటి పదవి లేకపోయినప్పటికీ, అంటే ఈ రోజున అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర పార్టీలు కావచ్చు, మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించాలా మున్సిపాలిటీలు అనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది ఏదంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి కదిరి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఇచ్చేటువంటి గౌరవం కానీ, వాళ్ళకి నడుపుతున్నటువంటి కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి వరకు పెచ్చరిల్లిపోయినటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకు మూలాలు ఏమంటే సోలార్ పవర్ ప్రాజెక్టులోనే, దీనికి రుజువులతో సహా, ఆధారాలతో సహా వచ్చే 2-3 రోజుల్లోనే మేము బయట పెడతాము. దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా అందజేస్తాము. అవసరమైతే ఏసీబీని కూడా ఆశ్రయిస్తాము, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లావాదేవీల వ్యవహారం కానీ, ఆయన ఇచ్చినటువంటి లేఖలు కానీ అన్నీ కూడా తీసుకెళ్లి న్యాయస్థానాలు కూడా ఆశ్రయించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఒక అవినీతి కేసులు కూడా వేయబోతాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే ఎలక్షన్స్ వచ్చినాయి. దాదాపు ఒక ప్రజాప్రతినిధికి ప్రత్యామ్నాయంగా ఒక మున్సిపాలిటీని ఎన్నుకోవాలంటే ప్రజలు ఒక ఆలోచన, స్పష్టత ఉండాలి.
పేదలని ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగలేదు, జరగబోవు. కదిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కడితే ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా కూడా ప్రైవేట్ ఆస్తులు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఖచ్చితంగా పరిహారం చెల్లించేటువంటి కార్యక్రమాలు చేస్తాము. లేదంటే మరింత కొద్ది వరకు తగ్గించుకునైనా కూడా అభివృద్ధి అయితే పూర్తిస్తాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు గమేష్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ క్రేన్ డ్రైవర్ను నెల్లూరు నుంచి టంగుటూరు వెళ్తుండగా రాచర్లపాడు గమేష్ ఫ్యాక్టరీ సమీపంలో టైర్ పంక్చర్ అయింది. క్రేన్ ని ఆపి టైరు చూస్తుండగా మినీ క్రేన్ ను వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్ అఖిలేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రతివారిపల్లి గ్రామంలో గ్రనైట్ లారీలో మంటలు చెలరేగాయి. బురుగమంద క్రాస్ వద్ద భారీ గ్రెనేడ్ దిమ్మతో కృష్ణాపట్నం పోర్టుకు వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ క్లీనర్ ప్రాణభయంతో పరుగులు తీశారు. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ కుంజాల గోవిందమ్మ ఎస్టీ కాలనీ వాసులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తూ తన సొంత ఖర్చులతో బోరు పంపును ఏర్పాటు చేశారు. ఎస్టీ కాలనీలోని పేద ప్రజల అభ్యర్థన మేరకు మంచినీటి వసతి కల్పించాలని వెంటనే సొంత ఖర్చులతో బోరు పంపును ఏర్పాటు చేశారని వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లా రామయ్య అన్నారు. కాలనీ వాసుల సమస్యలపై వెంటనే స్పందించిన సర్పంచ్ గోవిందమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎదురుపల్లి పంచాయతీలో కుంచాల గోవిందమ్మ పేషెంట్ గారి చేతుల మీద ఎస్టీ కాలనీలో ఇక్కడ గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ గారికి కుంచాల గోవిందమ్మ గారికి ఉన్న ప్రజలు చెప్పుకుంటాం జరిగింది. మంచినీళ్ళు వసతి లేదు, మంచినీళ్ళు లేవు మాకు, మేము ఎక్కడో రోడ్డు మీదకి వెళ్ళి పక్కెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలు చెబుతాం జరిగింది. ఆ ఆలోచన ప్రకారంగా ప్రజలు చెప్పిన మాట ప్రకారంగా కుంచాల గోవిందమ్మ గారు పేషెంట్ గారు ఈ రోజున ఆమె సొంతంగా ఈ రోజున మంచినీళ్ళ పంపుల్ని ఈ గ్రామంలో పంపుల్ని కొత్తగా వేపిస్తాం జరిగింది. తప్పకుండా ఇక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషపడి ఈరోజు గోవిందమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. గోవిందమ్మ గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎమ్మెల్యే గారికి మన పెద్దలు గవర్నర్ అయినా ఇబ్బంది రాకుండా రాబోయే రోజుల్లో కూడా మంచినీటి వసతులని తప్పకుండా ప్రతి వీధికి కూడా మంచినీరు వచ్చే అవకాశాలని పేషెంట్ గారు చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తాం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి వీధికి కూడా మంచినీటి పైపు వచ్చే అవకాశాలని తప్పకుండా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో కర్నూలు జిల్లా బనగానపల్లిలోని సాయిబాబా ఆలయంలో అనంతపురం జిల్లా పీజీఆర్ సోషల్ సర్వీసెస్ చైర్మన్ పెరుమాళ్ల జీవానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 300 మంది శివస్వాముల బృందంతో అనంతపురం నుండి శ్రీశైల క్షేత్రానికి మహాపాదయాత్ర చేపట్టినట్టు జీవానందరెడ్డి ఆలయంలో విశేష పూజలు చేశారు. బనగానపల్లె పట్టణ ప్రజలు స్థానిక శివస్వాముల బృందానికి ఘనస్వాగతం పలికారు. ఈ నెల 21న అనంతపురంలోని సుప్రసిద్ధ శివాలయం నుండి ప్రారంభమైన శివస్వాముల మహాపాదయాత్ర వచ్చే నెల 9న శ్రీశైల క్షేత్రానికి చేరుకోనుంది. అనంతపురం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రను
చేపట్టాము. ఇది 22వ తారీఖున స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 22. ఇప్పుడు బనగానపల్లి దగ్గరలో ఉన్నాము. మన పాదయాత్రలో చాలామంది శివస్వాములు ఇరుముడి కట్టుకొని, అదేవిధంగా శివభక్తులు కూడా ఎంతోమంది కూడా భజన చేసేవాళ్ళు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ఈ పాదయాత్ర సారాంశము, ముఖ్య ఉద్దేశము మనం ఏ విధంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇది కలియుగం నడుస్తున్నది. ఈ కలియుగం నందున ధర్మము ఒక పాదం మీదే ఉంటుంది, 3 పాదాలుగా అధర్మం నడుస్తూ ఉంటుంది. ఈ అధర్మం బారి నుండి ధర్మబాటిని నడుస్తున్న స్వాములు పడే కష్టాలు ఇంత అంత అని చెప్పలేము. మరి ఈ కష్టాలని ఎదుర్కొని వాళ్ళు ధర్మబాటలో అదేవిధంగా నడవాలంటే స్వామివారి ఆశీస్సులు కటాక్షము ఎంతో అవసరం. మరి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ విశ్వమంతా సుభిక్షంగా ధర్మపాలన నడవాలంటే ఈ ధర్మము జయించాలని చెప్పేసి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో అనంతపురం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్రగా నడుస్తూ వస్తున్నాం. మరి ధర్మం అంటే చిన్న సూక్ష్మంగా చెప్పాలంటే ధర్మం అంటే ఏంటి? అందరూ సమానమే. ఈ విశ్వం అంతా ఒక్కటే. ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా ఒకరిదే, ఆ సర్వేశ్వరుడిదే. ఆ సర్వేశ్వరుడు సృష్టించిన మాయ ఇదంతా కలి ప్రభావం కూడా. ఈ 3 పాదాల అధర్మం నడుస్తున్నదంటే అదంతా కలి ప్రభావమే. ఆ కలి ప్రభావాన్ని మనం తగ్గించుకో. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో అనారోగ్యానికి గురైన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పన్నీటి కాసయ్యను రజక సంఘాల నాయకులు పరామర్శించారు. పన్నీటి కాసయ్య త్వరగా కోలుకొని రజక సంఘంలో తన కార్యాచరణ పునఃప్రారంభించాలని నేతలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో 13 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాలలో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు ఆధ్వర్యంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకపాటి మాల్యాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు భావనపల్లి శివప్ప, రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పన్నీటి కాసయ్య గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు ప్రొద్దుటూరు వారి నివాసంలో కలవడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకపాటి మాల్యాద్రి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భావనపల్లి శివప్ప గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన అంబులెన్స్ రమేష్ గారు, అలాగే కదిరి డివిజన్ నాయకులు నారాయణ గారు, అలాగే శివశంకర్ గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి తరఫున వచ్చినటువంటి మా నెల్లూరు జిల్లా నాయకులందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. కడప, నెల్లూరు, అనంతపురం జిల్లా నుంచి వచ్చేసినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా అన్నగారికి ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి సంఘాన్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వ పటిమను. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో మాఘపున్నమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. అదేవిధంగా శివస్వాముల భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వల్లంకొండు సాయి, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा. श्री महागणपति देवताभ्यो नमः. नवीन नारिकेल कदलीफल कमलाफल नैवेद्यं समर्पयामि. नित्यलक्षितुल्य समर्पयामि. अष्टौ प्रक्षालयामि, पाद प्रक्षालयामि. ओलीफल समायुक्तं नागवल्ली धरयुक्तं कर्पूरचूर्ण संयुक्तं ताम्बूलं प्रतिगृह्यतां दक्षिण सुवर्णपुष्प दक्षिणां श्री गोब्रफलेवयम्. दक्षिण चलवंती
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని సెల్ఫీ ఫోటోల కోసం గొర్రికండ కాల్వగట్టుకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు కాల్వలో పడి గల్లంతయ్యారు. 5గురు 10వ తరగతి విద్యార్థులు కాల్వ వద్దకు రాగా ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మిగతా 3 స్నేహితులను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాల్వలో బాధితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తేజ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. కొండమహంతి వాసు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఒక అబ్బాయి పేరు వేణును, ఒక అబ్బాయి పేరు కొండల మాణిక్యం. ఉత్కంఠంగా మారిన చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన. కోవిడ్ నిబంధనల మేర పర్యటనకు నిరాకరించిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులతో చర్చ. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఈవో. ఎన్నికల్లో వైకాపాను తరిమికొట్టాలి. కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటప్రసాద్ పిలుపు. నెల్లూరు జిల్లా రాచర్లపాడులో రోడ్డు ప్రమాదం. క్రేన్ డ్రైవర్ దుర్మరణం. ఇక ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.